హలో! హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరెలా ఉన్నారు? బావున్నారా? సో, నేను గూడా చాలా బావున్నాను. అండ్ ఇక్కడైతే మార్నింగే మంచిగా సన్‌రైజ్ అయితే ఆస్వాదిస్తున్నా. చాలా బావుంటుంది. నాకు చాలా ఇష్టం. కొండల మధ్య నుంచి సూర్యుడు ఉదయిస్తాడు. చాలా బావుంటుందనమాట. ఫోన్‌లో కంటే రియల్‌గా జూస్తే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది నాకైతే. ఈ మధ్య కాలంలో ఊరెళ్ళాము. సో, అక్కడ వీడియో అనమాట ఇది. నిద్ర లేచిన వెంటనే ఇంకా టెర్రస్ మీదకెళ్ళి ఈ వ్యూనయితే చూస్తాను. ఇంకా కిందకొచ్చేసి అంతా చిమ్మి తుడిచేసి ముగ్గయితే పెట్టేసుకున్నా. సో, ఆ రోజు ఫ్రైడే అనమాట. గడప గూడా పూజించేశాను. ఇంకా మొత్తం అయితే పసుపు రాయలేదనమాట. ఇంకా పైన చాక్ పీస్‌తో అలా రాసి పెట్టేశాను. ఇంకా పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, తొక్కుతారని జెప్పి రాయలేదు. సో, ఇక్కడైతే మేము భైరవకొన ఎళ్తున్నాము. ఇంకా సో, చూసారు గదా! అలా అయితే బయలుదేరాము మధ్యాహ్నంగా. అండ్ ఇక్కడ బావి కనిపిస్తుంది గదా! ఇది పురాతనమైన బావులనమాట. దిగుడు బావిలు అంటారు. సో, లోపలికి దిగి నీళ్లు తెచ్చుకునే వాళ్ళంట అప్పట్లో. సో, అంతా అడవే. ఊరికి దగ్గరలో ఉంటదనమాట. ఒక 10 కిలోమీటర్స్ ఉంటుందేమో. వాటర్ ఫాల్స్ దగ్గరికెళ్తున్నాము. అంతా అడవే అనమాట. ఇప్పుడంటే కొంచెం మంచి ఫెసిలిటీస్ పెట్టారు. రోడ్స్ ఏసి. అప్పట్లో ఇవేమీ లేవు. అన్నీ అక్కడ కొండలుగా ఉండేదనమాట అక్కడక్కడ. ఈవెన్ నడవటానికి గూడా కష్టంగా ఉండేదంట. అంటే మా అమ్మ జెప్పేది చిన్నప్పుడు. సో, మా అమ్మ వాళ్ళ ఊరు గూడా దగ్గరే అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అండ్ భైరవకోన పక్కననమాట. మధ్యలో ఒకటే ఊరు. ఆ ఊరు దాటితే ఇంకా భైరవకోన. సో, చాలా బావుంటుంది. చిన్నప్పుడు వచ్చేవాళ్ళం అనమాట. చిన్నప్పుడే చాలా బావుంది నిజం జెప్పాలంటే. ఇప్పుడు ఇంకా అంతా చెడగొట్టేశారు గానీ, అంతా స్విమ్మింగ్ పూల్స్ అని పిల్లలు అంటే దిగి స్విమ్ చేయడానికి అలా పెట్టారు గానీ, అప్పట్లోనే చాలా న్యాచురల్‌గా చాలా బావుంది. అండ్ ఇక్కడైతే అందరూ పిల్లలైతే వచ్చున్నారు. టూర్ ఏసినట్టుంది స్కూల్ వాళ్ళు. సో, అందరూ స్కూల్ బస్సుల్లో అయితే వచ్చి ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో, ఇక్కడైతే వాటర్ ఇలా పడుతున్నాయన్నమాట. మరీ రైనీ సీజన్ గాదు, అలా అని ఎండాకాలము గాదు. కాదు కాబట్టే ఇలా వాటర్ పడుతున్నాయి. ఎండాకాలం అయితే ఒక్కొక్క చుక్క డ్రాప్స్ లాగా పడుతూ ఉంటుంది. అప్పట్లో కిందంతా న్యాచురల్‌గా వాటర్ ఫ్లో అవుతా ఉండేది. సో, అదంతా తీసేసి ఇలా ఒక స్విమ్మింగ్ పూల్స్ లాగా కట్టారు. అటొకటి, ఇటొకటి. ఇటు కొంచెం చిన్న పిల్లలు దిగటానికి బావుంటుంది లోతు లేకుండా. అటు సైడ్ అయితే కొంచెం లోతు ఉంటుంది. పెద్దవాళ్ళు దిగుతారు మంచిగా స్విమ్మింగ్ వచ్చినోళ్ళు. సో, ఇక్కడైతే పిల్లలు వాటర్‌లో దిగుతానని గోల చేస్తా ఉన్నారు. ఇంటి దగ్గర నుంచే మొదలుపెట్టింది మా స్ఫూర్తి అయితే నస. వాటర్‌లో దిగుతాను. నాకు ఎక్స్‌ట్రా పెయిర్ ఆఫ్ డ్రెస్ పెట్టు అని చెప్పి. సో, ఆమె కోరికకి పెట్టాను. కానీ నేనైతే దిగనివ్వలేదు. చాలా చలిగా ఉంది. ఇంక వాటర్‌లో కాళ్ళు పెట్టామంటే ఐస్ గడ్డల మీద కాలు పెట్టినట్టే. సో, ఇక్కడ అది చూసి పూర్వి గూడా దిగుతానని చెప్పి ఏడుస్తా ఉంది. సో, నేనైతే దింపలేదు. ఇంకా ఈయనైతే అక్కడ వెళ్ళి కాళ్ళు కడుక్కొని పైన నీళ్ళైతే చల్లుకుంటున్నారు. జూమ్ చేసి చూపిచ్చాను. అండ్ ఇక్కడ పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ ఉంటుంది. మంచిగా రూమ్స్ అయి కట్టారు. డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి అలా. కాకపోతే ఇంకా డెవలప్ అవ్వాలి భైరవకోన. సో, ఇది కూడా టూరిస్ట్ ప్లేసే అనమాట. మా సరౌండింగ్స్‌లో మొత్తం ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఒంగోలు నుంచి, నెల్లూరు నుంచి మోస్ట్లీ అందరూ వస్తారు. భైరవకోన అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఈ ప్రకాశం, నెల్లూరు, కడప డిస్ట్రిక్ట్స్‌లో. ఇక్కడైతే కెమెరా షేక్ అవుతూ ఉందనమాట. సో, కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసేయండి. కెమెరా షేక్ అవుతా ఉంటే మనకి స్క్రీన్ మీద వీడియో కూడా చూడబుద్ధి కాదు. మనకి ఐస్ పెయిన్ వస్తూ ఉంటదనమాట. సో, అందుకే ఇక్కడైతే ఇంకా నేను కూడా కాళ్ళు కడిగేసుకుంటున్నా. ఇంకా అంత దూరం పోలేక ఇక్కడే కడిగేసుకుంటున్నాను. పూర్వీని ఎత్తుకొని అక్కడ నడిచాను అంటే ఇంకా జారి కింద పడతాను. అంతా కొంచెం పాచుంది. అసలు ఆమె ఎవరి కాడికి పోవట్లేదు. స్విమ్మింగ్‌లో దింపలేదని చెప్పి ఇద్దరు అలిగారు స్ఫూర్తి, పూర్వి. వాటర్ అయితే అస్సలు బాలేవు. అంతా మడ్డిగా ఉన్నాయి. అందుకే దింపలేదు. అండ్ క్లైమేట్ కూడా అస్సలు అనుకూలించలేదనమాట. చాలా చల్లగా ఉంది. సో, అందుకే దింపలేదు. ఎక్కువసేపు ఏమైనా స్టే చేసుంటే అనుకోవచ్చు. మేము టెంపుల్‌కి వచ్చాము దండం పెట్టేసుకొని ఎళ్ళటానికి. సో, అందుకు మేము వచ్చి అక్కడ కొంచెం కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా గుడికెళ్ళేసి దండం పెట్టుకున్నాము. చాలా పవర్‌ఫుల్ శివుడు. కాలభైరవుడనమాట. సో, అమ్మవారుంటారు.
ఇంకా అక్కడి నుంచి బయటకైతే వచ్చేసాము. ఇక్కడ ఒక టొమాటో ట్రక్ నిలబెట్టున్నారనమాట. కోతులకి పండగే. కోతులు ఫుల్లుగా ఉంటాయి. మంచిగా టమోటాలన్నీ తినేసినాయి. సో కుక్కలుంటాయి, కోతులుంటాయి, మంచిగా మామిడి చెట్లున్నాయి. అండ్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. రూమ్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కాకపోతే అంత నీట్‌గా అయితే అసలు లేవు. మంచిగా మెయింటైన్ చెయ్యాలి. అక్కడ కూర్చొనున్నారు గదా! ఒక పెద్దాయన తెల్ల బట్టలేసుకొని. అతను నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ప్రెసిడెంట్ అనమాట. సో అలానే ఉన్నారు. ఏం మారలేదు. ఇంకిక్కడైతే బొమ్మలున్నాయి. మా పూర్వీకి ఒక బొమ్మ తీసిచ్చేటప్పటికి సైలెంట్‌గా దర్శనానికైతే వచ్చింది. లేకపోతే కుసలిస్తూనే ఉంది. అండ్ ఇక్కడైతే కాలభైరవుడు మెయిన్ ఇక్కడ పంతులైతే ఉంటాడు. మధ్యాహ్నం మేము వెళ్ళేసరికి 2 అయింది. సో అక్కడ దర్శనం చేసుకొని ఇంకా గుళ్ళుంటాయన్నమాట. ఇంక అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడైతే త్రిముఖాలు అమ్మవారు ఉంటారు. 3 మొహాలుంటాయన్నమాట అమ్మవారికి. చేత్తో చెక్కినవి. మొత్తం ఒకటే కొండ. ఆ ఒక్క కొండలోనే అన్ని శివుళ్ళని చెక్కారు అండ్ అమ్మవారిని చెక్కారు. చాలా కళగా ఉంటుంది. అవన్నీ నేను వీడియో తీశానేమో అనుకున్నా. కానీ నేను వీడియో తీయలేదు. నా పక్కన ఉన్న వాళ్ళు వీడియో తీశారేమో అనుకొని నేను వీడియో తీయలేదు. సో వాళ్ళైతే ఆ వీడియో తీయలేదనమాట. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మంచిగా అమ్మవారిని అయితే చూపిస్తాను. అంతా అడవే. ఒకప్పుడు భయంగా ఉండేది. ఇప్పుడైతే భయమేం లేదు. జనాలు తిరుగుతూ ఉన్నారు గదా! అండ్ ఇప్పుడు మళ్ళీ రీసెంట్‌గా ఇక్కడ హైవే గూడా పడుతుందనమాట. గ్రీన్‌ఫీల్డ్ హైవే. సో ఇంకా డెవలప్ అవ్వచ్చు ఇంకా. సో ఇక్కడైతే మంచిగా దర్శనాలయి చేసుకొని బయటకైతే వెళ్తున్నాము. చాలా బావుంటుంది భైరవకోన. నా చిన్నప్పుడైతే మేము ఇక్కడ నిద్ర గూడా చేశామనమాట. నా థర్డ్, ఫోర్త్ క్లాసుల్లో. సో అప్పుడైతే అసలు ఇంత చిన్న ఫెసిలిటీ గూడా లేదు. అండ్ శివరాత్రి చాలా చేస్తారు. కార్తీక మాసంలో ఫుల్ ఉంటారనమాట జనాలు. అండ్ శివరాత్రికి అయితే ఇంకా ఫుల్ జాగారమే. మంచి మంచి ప్రోగ్రామ్స్ పెడతారు. అప్పుడెప్పుడో నా చిన్నతనంలోనే ఇవన్నీ వెళ్ళటము. ఎప్పటి నుంచో రుద్రాభిషేకం చేయించుకోవాలనుకుంటూ ఉన్నాము. చాలా సంవత్సరాల నుంచి ఒక 4-5 ఇయర్స్ నుంచి రుద్రాభిషేకం చేయించుకోవాలి భైరవకోనలో అని అనుకుంటున్నాము. కానీ కొంచెం అంటే ఆలోచిస్తూ ఉన్నామన్నమాట. అక్కడ పంతులు ఎలా చేస్తారో చెయ్యరో అని చెప్పి చేస్తారా చేయరా అని. సో అది మాత్రం అలానే డిలే అయిపోతూ ఉంది. కానీ ఖచ్చితంగా అయితే చేయించుకోవాలి. కానీ అది ఎప్పుడు అనేది తెలీదు. ఇక్కడైతే దర్శనాలు చేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఇక్కడ మొత్తం నడవటానికి అన్నీ మంచిగానే నడవటానికి, దర్శనం చేసుకోవడానికి ఫెసిలిటీస్ బాగానే పెట్టారు. సో ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంది. తినేవాళ్ళు ఎవరైనా తినచ్చు. ఇక్కడ దగ్గరలో సిద్ధేశ్వరం అని ఒక ఊరుంది. అక్కడ కూడా ఫుడ్ ఫెసిలిటీ ఉంటుంది. ఎన్ని వెరైటీస్ పెడతారు అంటే ఒక ఫంక్షన్కి పోయినట్టే పెడతారనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అది కూడా శివాలయమే, శివుడి గుడే. ఇంకా ఇంటికైతే వచ్చాము. ఆ రోజు ఈవినింగ్ కేక్ కటింగ్ అయితే జరిగింది అనమాట. సుశాంత్ది బర్త్డే. సో ఇంకా చిన్న కేక్ కటింగ్ అయితే చేయించాము. ఇంకా పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు. అందరూ వచ్చేసారనమాట పిల్లలు. ఇంకా పెద్దోళ్ళు రావాలి. ఇక్కడైతే మా వాళ్ళందరినీ చూపిస్తాను. ఒక లుక్ అయితే వేసేయండి. ఇంకా రవి అవతారం అలానే ఉంటుంది. సో ఊరికి వచ్చాడు అంటే ఒక టీ షర్టు ఆ పంచె కట్టుకొని తిరుగుతాడు. సో వీళ్ళంతా నాకు తోడుకోడళ్ళ వరుస అవుతారు. కూతుళ్ళ వరుస అయ్యే వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లే కనుక అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే బాయ్, టేక్ కేర్.